ఫ్రెండ్స్ చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలాకు కావాల్సిన అల్లం, చిన్నులపాయి పెద్దదైతే ఒకటి సరిపోయింది. అర కేజీ సరిపడా అండి ఇది మసాలా. అల్లం, ఒక పెద్ద చిన్నులపాయి, కొబ్బరి, చెక్క, లవంగాలు, ధనియాలండి. అర కేజీ సరిపడా మసాలా వేసుకుంటున్నానండి. నేను దీంట్లో పొడి మసాలా వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ కూరకు సరిపడా అర కేజీ కూరకు సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఫ్రైలో మటుకు ఆయిల్ ఎక్కువ అయ్యిద్ది ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అవుతుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఫ్రైస్లో ఎక్కువ పెట్టింది, ఆయిల్ కొంచెం ఎక్కువ అవుతుందని అంటున్నారు ఫ్రెండ్స్. కొంచెం ఫ్రైస్లోనే ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. చూడండి కూర సరిపడే వేసాను. ముక్క బాగా ఉడికిపోయింది చూడండి. దీనిలోనే పసుపు ఉప్పు వేసాను ఫ్రెండ్స్, సరిపోయిద్ది. జస్ట్ ఆయిల్లో కలిపేసుకోవాలండి. ఆయిల్లో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై కూడా వచ్చేసేది ఫ్రెండ్స్. అయినా జల్ చేసింది ఫ్రెండ్స్ కొంచెం. ఎడుతుందో కొంచెం ఎగితే దీంట్లో మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్. చిన్న మంట మీద చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రెండ్స్ కర్రీ చికెన్ అయిపోయింది. నేను కొంచెం మసాలా వేస్తున్నాను, పొడి మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అంటే గ్రేవీ కూడా కలుపుకోవడానికి బాగా కొంచెం మసాలా ఎక్కువ వేస్తున్నాను. బాగుంటుంది, సరిపోయింది ఇది మసాలా. పొడి మసాలా ఫ్రెండ్స్ బాగా సరిపోయింది. ఒక 5 మినిట్స్ అట్లా వేగనివ్వాలి. కొంచెం పసుపు వేసానండి మధ్యలో, ఏంటంటే మసాలా ఇవన్నీ పచ్చివాసన పోవాలని వీడియో ఆన్ చేశాను అనుకున్నాను. నెక్స్ట్ టమాటా ప్యూరీ వేస్తున్నానండి. చూడండి, టమాటా ప్యూరీ వేసాను. కలపెట్టుకోవాలండి. అంటే 2 టమాటాలు బాగా ఎగరలేదు మసాలా ఇవన్నీ. మసాలా చాలా వేయాలి, అది కూడా ఆయిల్ కరెక్ట్గా అయిపోయిందండి. మసాలా కానీ అంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది కూర. ఫ్రెండ్స్ కూడా కారం అండి, కలుపుకోవాలండి. కొంచెం చికెన్ మసాలా అండి. అంతేనండి, కొంచెం కొత్తిమీర పుదీనాకు వేసుకొని లైట్గా వేసాను.
కొత్తిమీర, కొంచెం పొద్దుటాకు మంచి ఫ్లేవర్కి వేసానండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ. చూడండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ. గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఆయిల్ అయితే ఎక్కువ అవ్వలేదు, కూరకు సరిపడింది. చూడండి.